హాయ్ అండి అందరికీ. ఈరోజు మేము ఎక్కడికెళ్తున్నామో సర్ప్రైజ్ చెప్తా చూడండి. మేమైతే గోల్డ్ కొనడానికైతే వెళ్తున్నామండి. మీరైతే చూడండి మేమేం కొన్నామో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతది మీకు మేమేమేం కొన్నామో. Do you hear that? My sanity about to break while everyone I know's out. On a trip, on a boat, on a lake. మోడల్స్ అయితే చూడండి ఎలా చూపిస్తున్నారో, లాంగ్‌లో, షార్ట్‌లో. మంచి న్యూ మోడల్ అండి. ఇప్పుడైతే బాగా ట్రెండ్ అవుతున్న మోడల్స్ అన్నీ అయితే 1 బై 1 అయితే చూపిచ్చారు. ఆయన తీసే ప్రతి ఒక్కటి చాలా బాగుంది. అన్నీ నచ్చేసాయి. నాకు అన్నీ నచ్చేసాయని చెప్పగానే తనొచ్చి అన్నీ నచ్చితే అన్నీ తీసుకోండి మేడం అన్నాడు. అందుకే కొంచెం స్మైల్ ఇచ్చానక్కడ. ఓకేనా. చూడండి ఎంత బాగున్నాయో డిజైన్ అయితే. న్యూ మోడల్ అండి. ఇప్పుడైతే మంచి ట్రెండింగ్ అవుతున్న జ్యువెలరీ అయితే మొత్తం తీసుకొచ్చి చూపిచ్చాడు. చాలా బాగున్నాయి. సూపర్‌గా ఉన్నాయి. మీరు కూడా ఏదైనా నచ్చితే కామెంట్ చేయండి ఎలా ఉన్నాయన్నది. మేము అది చూపించేటప్పుడైతే మాకు యూట్యూబ్ ఉంది అని చెప్పాము. దాంతో వాళ్ళేం చేశారంటే కొన్ని మంచి మోడల్స్ అయితే వేసుకొని మీ యూట్యూబ్‌లో పెట్టుకోండి అని చెప్పారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మేము చాలా చిన్న యూట్యూబర్స్ కదా! కానీ మాకు అంత పెద్ద ఖజానాలోంచి వచ్చిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అప్పటికి ఆమె వేరే శారీ కడతానంటే వద్దని చెప్పాను. నేను వేసుకున్న శారీ మీదనే పెట్టేసేయి అని చెప్పాను. తనైతే పెట్టేసింది. చాలా రెడీ చేసిందసలు. చాలా బాగున్నాయి అసలు జ్యువెలరీ. నేను వేసుకున్నది చూడండి ఎంత బాగుందో. షార్ట్ అండ్ లాంగ్ పెట్టింది. కిందదేమో 60 గ్రామ్స్ అంట. పైది 23 గ్రామ్స్ అంట. చాలా బాగుంది అసలు. చూడండి ఎంత ట్రెండింగ్‌గా చాలా బాగుంది. మీకు కూడా నచ్చినట్లయితే మీరైతే కామెంట్ చేయండి ఎలా ఉందన్నది. And there ain't a palm tree inside, but there's not a cloud in your blue eyes. If we need a drink, I'll be the bartender. I got a fifth of Patron and a blender. Baby, slipping on a swimsuit is overrated. We don't need a beach to get a half naked. Life's too short, let's not waste it. 'Cause paradise is wherever we make it. Paradise is wherever we make it. Till the sun's up Monday, we'll tell our phones, do not disturb. I got my straw hat, babe, and you can finally pull the tags on. ఒక ట్రై చేస్తా అని చెప్పాను. శారీ అయితే కరెక్ట్ మ్యాచింగ్ లేదు. బట్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మంచిగా చేస్తా అని చెప్పాను. ఈసారి అయితే ఇంకా ఇలా కానిచ్చారు. ఇప్పుడు ఈ చిన్న షార్ట్ వేసుకున్న డైమండ్‌లో ఎంత బాగుందో చూడండి. ఫ్రెండ్స్ చాలా నచ్చింది నాకు. ఆ గోల్డ్ కంటే ఈ డైమండ్స్‌లో అయితే చాలా నచ్చింది. మీరు కూడా చెప్పండి ఏది బాగుంది అనేది కామెంట్ చేయండి కామెంట్ రూపంలో. ఎలాగైతే ఏంటి కొనకున్నా పర్వాలేదు కానీ వేసుకొని అయితే మంచిగా మురిసిపోయాను. మిర్రర్‌లో చూసుకుంటూ చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఎందుకంటే ఫస్ట్ టైం మాకు చేయమని చెప్పారు. మా యూట్యూబ్‌లో పెట్టుకోమని వాళ్ళు సజెస్ట్ చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. Yeah, there might not be a palm tree inside, but there's not a cloud in your blue eyes. If we need a drink, I'll be the bartender. I got a fifth of Patron and a blender. Baby, slipping on a swimsuit is overrated. We don't need a beach to get a half naked. Life's too short, let's not waste it. 'Cause paradise is wherever we make it. Paradise is wherever we make it. చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. ఒక డ్రెస్‌కి ఆ ఫ్లవర్ పైన ఉన్న ఫ్లవర్ మాత్రం అడ్డొచ్చింది. బట్ సూపర్‌గా ఉంది కదా! తనకెలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా? ఎవరైనా కొనాలి అనుకుంటే ఖజానాకైతే వెళ్ళండి. మోడల్స్ అయితే చాలా బాగుంటాయి. మేమైతే ఫస్ట్ నుంచి ఎప్పుడైనా ఖజానాలోనే ఏ చిన్నది కొన్నా మేము ఖజానాలోనే కొనేస్తాము. స్కీమ్ కూడా కట్టుకుంటాము మేము అందులోనే. ఎందుకంటే అక్కడున్న గోల్డ్ 916 గోల్డ్ కాబట్టి ప్యూర్ అనిపిస్తది ఎందుకో నాకు. మా హస్బెండ్ కూడా అక్కడే తీసుకుందాం అంటారు. ఎందుకంటే బాగుంటదండి. చాలా బాగుంటది. ఓకేనా. మీరు కూడా ఖజానాలో తీసుకోవడానికైతే ట్రై చేయండి. గోల్డ్ అయితే సూపర్‌గా ఉంటది. Paradise is wherever we make it. Do you hear that?
My sanity about to break while everyone I know's out. On a trip, on a boat, on a lake. I'm tired of feeling all FOMO, babe. I don't even care if we stay home. Put our to-do list on ice. Crank the AC to 79 and make a little island right here. And there ain't a palm tree in sight, but there's not. మీకైతే సర్ప్రైజ్ అని చెప్పాను కదా, ఇక్కడైతే నేను తీసుకుపోయేది ఏంటంటే చిన్న ఇయర్ రింగ్స్ తీసుకుందామని వెళ్ళాను డైలీ వేర్కి నాకు. అలాగే పాపకి ఇంకా స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇంకా తనకు కూడా చిన్న ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఇంకా హ్యాపీగా అయితే కూర్చొని అయితే జ్యూసెస్ ఇచ్చారు, హ్యాపీగా తాగేసాము. ఏంటి ఫాంటా ఇప్పుడైతే స్టార్ట్ చేశాను నా ఇయర్ రింగ్స్ కోసము. 2 grams లో తీసుకుందాం అనుకున్నాను కానీ చాలా చిన్నగా అయిపోయాయి. ఇంకొంచెం పెద్దవిగానే తీసుకుందాం అనుకున్నాను. ఇంకా 4 grams లో అయితే చూపించమని అడిగాను. జూకా టైప్ తీసుకోవాలని చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం జూకా టైపు. అవే అడిగాను, అవే చూపించారు. నేనైతే అసలు వచ్చిందైతే నేను కొంచెం బుట్ట టైప్ తీసుకోవాలని ఇష్టంగా వచ్చాను. బట్ అక్కడ చూస్తేనేమో అన్ని పెద్దవిగా లేదా చిన్నవిగా ఉన్నాయి. ఇంకా అన్ని చిన్నగా ఉండడం వల్ల నాకేం అంత అనిపించలేదు. ఇక చివరికైతే నేను జూకా టైప్ తీసుకుందామని అయితే డిసైడ్ అయిపోయాను. డైలీ వేర్కి బాగుంటుంది, ఇప్పుడైతే అది కొంచెం ఫ్యాషన్గా కూడా కనిపిస్తాయి కదా అని ఇంకా నేను అవి తీసుకోవడానికి అయితే డిసైడ్ అయిపోయాను. చూసాను, కొన్ని డిజైన్స్ అయితే చూపించారు. ఒక డిజైన్ అయితే చూడగానైతే నాకు చాలా నచ్చేసింది. ఇంకా అది పక్కన పెట్టినా కూడా దాని మీదనే ఉంది. చూపిస్తున్నా చూడండి, అదే అండి జూకా టైపు. చాలా బాగుంది, కొంచెం న్యూ మోడల్. అదైతే బాగా నచ్చేసింది. పర్పుల్ కలర్ వచ్చింది, స్టోన్ వచ్చేసి. పర్పుల్ కలర్ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ఇంకా దాన్నే డిసైడ్ అయినా. ఇంకా కొన్ని చూద్దామని చెప్పేసి దాన్ని పక్కన అయితే పెట్టేయమని చెప్పాను. ఇంకా కొన్ని చూపించమని అడిగాను. ఇంకా అదైతే కావాలి అని అయితే డిసైడ్ అయ్యాను. అది పక్కనైతే పెట్టారు, చూసారు కదా. ఇంకా కొన్ని మోడల్స్ అయితే చూపిస్తున్నారు. ఇంకా బుట్ట టైప్ అయితే చూపించమని అడుగుతున్నాను కానీ అది అసలు నాకు నచ్చేలా అయితే లేవు అక్కడ. ఇంకైతే చూసాము, నేనైతే ఇంకా అవే డిసైడ్ అయిపోయాను. అలాగే ఇంకా పాపకైతే ఇక పాప కూడా తీసుకుందామని అయిపోతుంది కదా, ఇంకా తనకు నాకు ఇద్దరికి తీసుకోవాలని అనుకుని వెళ్ళాము. ఇంకా తనకు కూడా తీసుకుందామని చిన్నవి ట్రై చేసాము. నింపుకొని తాగొచ్చు కదా. నేను ఫస్ట్ సెలెక్ట్ చేసింది అయితేనే నాకు ఇంకా నచ్చేసింది. ఇంకా అదే డిసైడ్ అయిపోయాను. అది ఎన్ని గ్రామ్స్ అడుగుతున్నాను. 4 grams అని అన్నాడు కానీ మా అమ్మ 4 grams, నేను 2 grams లో తీసుకుందామని వచ్చాను. 4 grams నాకు 2 grams లో అయితే ఏం నచ్చలేదండి, చాలా బుడ్డిగా ఉండిపోయాయి. నా ఫేస్ కొంచెం పెద్దవిగానే బాగుంటాయి, మరీ చిన్నవిగా అయితే అసలు బాగుండవు. అందుకే ఇంకా నేను 4 grams లో తీసుకుందాం అనుకున్నాను. ఇంకా అదే డిసైడ్ అయ్యి అదే పట్టుకొని కూర్చున్నాను చూడండి. దాన్నైతే ఇక పక్కన పెట్టేశాను. ఇంకా పాపకైతే ఇంకా చూడడం అయితే స్టార్ట్ చేశాను. ఇదిగోండి చిన్న చిన్నవి పిల్లలకి ఎంత బుడ్డివి, చాలా బాగున్నాయండి. చాలా డిజైన్స్ ఉన్నాయి. పాపకి స్టార్ అయితే అందరు పెడుతున్నారు కదా, కొంచెం డిఫరెంట్గా ఉండాలి అనుకున్నాను. ఇంకా అలా మంచి లవ్ సింబల్లో ఉన్న తీసుకున్నాను. చాలా బాగున్నాయి అవి. పింక్ కలర్ తను వైట్ ఉంటుంది కాబట్టి వైట్ అంతా సూట్ అవ్వలేదు. పింక్ అయితే తీసుకుందామని పింక్ కలర్ తీపిచ్చాను. తనకైతే పింక్ చాలా బాగుంది, వైట్ కంటే పింక్ చాలా బాగుంది. ఎందుకంటే కొంచెం బ్రైట్గా ఉంటుంది కదా, వాళ్ళకైతే పింక్ బాగుంటుంది, అందుకే పింక్ తీసుకున్నాను. తనకు కూడా చాలా నచ్చింది, జుహీ కూడా. తను అడుగుతున్నాను ఎలా ఉన్నాయని అడుగుతున్నాను, తనకు కూడా ఓకే మమ్మీ అని చెప్తుంది. ఇంకా తీసేసుకున్నాము మంచిగా, తనకొకటి నాకొకటి.
ఇక్కడైతే మాది పాత గోల్డ్ ఉండే అండి, పాపవి చిన్నవి హ్యాండ్ రింగ్స్ చిన్నప్పటివి అండి. అవి చిన్న చిన్నవి ఉంటే అవన్నీ వేసేసాము. ఇంకా అది అయితే చెక్ చేస్తున్నారు ఇక్కడైతే. కరిగివ్వడానికి అయితే పైకి వెళ్ళారు. మేమైతే అక్కడ ఉన్నాము, మా హస్బెండ్ వెళ్ళారు. ఇది వేడి చేసి ఒక చిన్నగా చేసి ఇచ్చారు చూడండి. ఇక్కడ మొత్తం గోల్డ్ అయితే కరిగించేసి తీసుకొచ్చారు కిందికి. చూడండి ఎన్ని తీసుకుపోయారో, చిన్న ముత్యం లాగా తీసుకొని వచ్చారు. భలే అనిపించింది. నా చేతిలో ఉంది అదే అండి, బుడ్డిగా గింతంతే ఉంది. అదైతే పాత గోల్డ్ కదా, తీసేసుకున్నారు. ఇక్కడైతే కొత్త స్కీమ్ కడుతున్నానండి నేను. మళ్ళీ ఎంతో అంతా కొంచెం పక్కన పెట్టాలనేది నా కోరిక. ఇంకా బిల్లింగ్ చేయడానికి అయితే మా హస్బెండ్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళారు. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా మేము కొన్నదైతే గోల్డ్ ఇదండి. ఇటు పక్కన నా జూకాలు అయితే నావి, అవేమో పాపయి. చూడండి తనైతే ఇంకా ఇవి తీసుకున్నందుకు అయితే మాకు ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇస్తా అని అన్నారు. ఇది అయితే మేము కొన్న గోల్డ్ అండి. చూడండి గిఫ్ట్ చూసారు కదా, చిన్నది బౌల్ ఇచ్చారు మాకు గిఫ్ట్ కింద. పిల్లలకైతే గిఫ్ట్ అయితే ఇచ్చారు, తీసుకున్నారు హ్యాపీగా. పిల్లలు భలే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. మా గోల్డ్ కొన్నందుకు ఈ గిఫ్ట్ అనమాట. ఓకేనా? ఎంత ఈజీ తెలుసా, నాకు పెట్టడం కష్టం. ఏడుస్తారు ఎయిర్పోర్ట్లో పెట్టాను. ఓకే అరే ట్రై చేస్తారంటే ఆగుతావా? ఒక్క నిమిషం ఉండు. కొంచెం లా ఉన్నది. అరే ఆగుతావానే కొని ఏం లాభం? ఇప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏం పెట్టుకుంటావు? అయిపోయింది అంతే. నీది పల్చ ఉంది పాప, కొంచెం చిన్నగా ఉండడం బెటర్. నువ్వు ఆగుతావా జరా? కావట్లే. ఎట్లా మరి? అది ఎందుకు ఏడ్చినావు మరి? ఫైనల్గా అయితే షాపింగ్ అయితే అయిపోయిందండి. మేము అనుకున్న దానికంటే ఎక్కువ గోల్డ్ అయితే కొనుక్కొచ్చుకున్నాము. ఓకేనా? నేను స్కీమ్ కట్టానండి. స్కీమ్కి 2 grams వస్తుంది. బట్ నేనైతే 1 gram ఎక్కువ తీసుకున్నా. అది అలాగే నా పాపకు కూడా తీసుకున్నానండి. అది మీతో షేర్ చేసుకుందామని సర్ప్రైజ్ అని చెప్పాను.
ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉంది. ఇదిగోండి నా ఇయర్ రింగ్స్ అయితే మీకు చూపించబోతున్నా. ఇవి వచ్చి నా ఇయర్ రింగ్స్. పాప వచ్చి సింపుల్గా అండి, డైలీ వేర్కి స్కూల్కి వెళ్తుంది కదా, చిన్నవిగా తీసుకున్నాను, బుడ్డివి. చాలా బాగున్నాయి కదా. బాగుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇది కొన్నందుకు మాకు ఒక గిఫ్ట్ ఇచ్చారు, చూపిస్తాను. ఆ గిఫ్ట్ కూడా చాలా బుడ్డి గిఫ్ట్. ఇదిగోండి. ఓకేనా, పోపేసుకోవడానికి చాలా బాగుంది కదా. ఓకేనా, మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.